భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారికి గ్రహ సంచారం ఎలా ఉండనుంది, వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది, ఎటువంటి దానాలు చేస్తే మంచిది ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యా పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రమృషభం కృణు. నమస్కారం. ఈ వారం గ్రహగమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృశ్చిక లగ్నం, వృశ్చిక లగ్నంలో 20 డిగ్రీల 57 నిమిషాల్లో ఈ యొక్క వారఫలం ప్రారంభమవుతోంది. సూర్యుడి యొక్క సంచారం అది 20 డిగ్రీల 57 నిమిషాల్లో సూర్యుడు, అలాగే లగ్నము 29 డిగ్రీల్లో కుజుడు, బుధుడు అప్పుడే ప్రవేశించారు వృశ్చిక రాశిలోకి, శుక్రుడు 13 డిగ్రీల్లో ఉన్నారు. అంటే బుధ, శుక్ర, రవి, కుజులు వృశ్చిక లగ్నంలో ఉన్నారు. 19 డిగ్రీల 16 నిమిషాల్లో రాహువు ఎప్పట్లాగానే కుంభంలో ఉన్నారు. 1 డిగ్రీలో శని భగవానుడి యొక్క సంచారం మీనంలో కొనసాగుతోంది. చంద్రుడు 20 డిగ్రీల 14 నిమిషాలు మిథునంలో, అదే మిథునంలో దేవగురువైన బృహస్పతి వక్రత్వంలో 29 డిగ్రీల 52 నిమిషాల్లో ఉన్నారు. సింహంలో 19 డిగ్రీల 16 నిమిషాల్లో కేతుగ్రహ సంచారం కొనసాగుతోంది. మార్గశర బహుళ తదియ నుండి మార్గశర బహుళ నవమి వరకు ఈ వార గ్రహ సంచార గమనాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా 7వ తారీఖు ఆదివారం అనగా ఈరోజు చంద్రగురుల సమాగమం, గజకేసరి యోగం అంటాం. దీని ఆకాశంలో ప్రత్యక్షంగా మనం 21 గంటల 18 నిమిషాలు దగ్గర సమీపంలో దర్శించవచ్చు. ఇదే రోజు పునర్వసు నక్షత్రం అంటే పొలక్స్ అనే స్టార్ దగ్గర చంద్రుడు ఉండటాన్ని కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ పునర్వసు యోగం, గురుయోగం, చంద్రగురు సమాగమం, గజకేసరి యోగం, ఇన్ని విశేషాలతో ఈరోజు శుభాన్ని ప్రసాదిస్తోంది అంతరిక్షము. అలాగే అదే రోజు 7 గంటల 29 నిమిషాలు రాత్రి కుజుడు మూలా నక్షత్రంలో ధనుః ప్రవేశం చేస్తారు. బుధుడు ఎలాంగేషన్లో ఉంటారంటే 20 డిగ్రీల 20.7 వెస్ట్లో బుధుడి యొక్క దర్శనం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. సూర్యుడికి దగ్గరగా ఉండటం ద్వారా సంవత్సరంలో ఒకసారి లేదా 2 సార్లు ఆయన కనపడతారు. అంటే పశ్చిమంలో 2 సార్లు, తూర్పున 2 సార్లు, మొత్తం 4 సార్ల కంటే దర్శనం కాదు. అటువంటి సందర్భంలో దీన్ని దూరము అంటాం, ఇంగ్లీష్లో ఎలాంగేషన్ అంటాం. 20.7 డిగ్రీస్లో ఆయన బ్రహ్మాండంగా కనపడతారు. అదే ఎక్కువ దూరం అన్నమాట అయింది. సోమవారం సంకష్టహార చతుర్థి, అలాగే సోమవారం నాడు పుష్యమి నక్షత్రం దగ్గర చంద్రభగవానుడు దర్శనాన్ని ప్రసాదిస్తారు. ఇది పుష్యయోగము అంటాం. మంగళవారం 9వ తారీఖు శుక్రుడు జ్యేష్ఠ నక్షత్రం దగ్గర ఉంటారు. ఆకాశంలో ప్రత్యక్షంగా దీన్ని అంటారిస్ అంటాం. దీన్ని మనం పంచాంగాల్లో పండితులు ఏది రాస్తారో అదే టెలిస్కోప్లో కూడా కనపడుతుంటుంది. ప్రత్యక్ష ప్రమాణం, ప్రత్యక్ష దర్శనం భారతీయ జ్యోతిషం, భారతీయ సిద్ధాంతం. 10వ తారీఖు చంద్రుడు మఖా నక్షత్రం దగ్గర ఉంటారు. 11వ తారీఖు డిసెండింగ్ నోడ్ అంటే కేతువు దగ్గర ఉంటారు. ఆయన దక్షిణ కక్షని దాటుతున్న సందర్భం అది. అలాగే 12వ తారీఖు కాలభైరవాష్టమి శుక్రవారం. అలాగే 13వ తారీఖు శనివారం రవి జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలోకి ప్రవేశిస్తారు. అంటే ఇటు సూర్యగమనం, అటు చంద్రగమనం. సూర్యగమనం సౌరగతి ముందు వెళ్తోందా, చంద్రగతి ముందు వెళ్తోందా, మాస నిర్ణయాలని తెలుసుకోవడం ద్వారా మనకి ఖగోళ విజ్ఞానం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే సనాతన భారతీయ సాంప్రదాయంలో ఖగోళ విజ్ఞానాన్ని ఋషులు అందించారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి అంతరిక్ష ఖగోళ గ్రహ సంచార గమనాలు. వారఫలం కార్యక్రమంలో మొదటగా మేషరాశి గురించి తెలుసుకుందాం. గురుగారు, ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. తృతీయంలో చంద్రుడు, అష్టమంలో శుక్రుడు, లాభంలో రాహువు. మనోబలంతో పనిచేసి మంచి ఫలితాలని సాధిస్తారు. ఆర్థిక అంశాలు లాభదాయకంగా ఉంటాయి.
వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పనులను వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే చేసుకుంటూ ముందుకు సాగితే మేలు చేకూరుతుంది. విజయాలను సాధించే క్రమంలో ఏకాగ్రతను పెంచండి. అలాగే కీలక అంశాలలో అజాగ్రత్తగా ఉండకండి. బాధ్యతాయుతంగా ముందుకు సాగితే లక్ష్యాలను త్వరగా పూర్తి చేసుకుంటారు. అనవసరమైన విషయాల్లో కలగజేసుకోవద్దు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమ పెరగకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటే మేలు జరుగుతుంది. వృధా ప్రయాణాలతో కాలహరణం కాకుండా చూసుకోండి. సమయం చాలా విలువైనదని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితే ప్రతి అంశంలోనూ మేలు చేకూరుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యులతో ప్రేమగా వ్యవహరించండి. మిత్రుల సహాయ సహకారాలతో ముందుకు సాగండి. అంతా శుభమే జరుగుతుంది. మేషరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? మేషరాశి వారు సూర్య ధ్యానం చేయటం చాలా ఉత్తమం. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? మేషరాశి వారు సూర్యుడిని ప్రత్యక్షంగా దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? గోధుమలు సూర్యప్రీతిగా దానం చేయండి. గురుగారు, ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 2లో గురువు, ఏకాదశంలో శని, దశమంలో రాహు. శుభయోగాలు ఉన్నాయి. లక్ష్యం త్వరగా పూర్తవుతుంది. మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ధర్మబద్ధంగా ముందుకు సాగి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మనస్సౌఖ్యం ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో మీ కర్తవ్యాలు మీరు సకాలంలో మొదలుపెట్టడం ద్వారా అవి పూర్తవుతాయి. ఉద్యోగంలో మంచిపై దృష్టి నిలపండి. అలాగే ఉత్సాహంగా ముందుకు సాగండి. వ్యాపారంలో ముందు చూపు అవసరం. ఆర్థిక నష్టాలు రాకుండా సరైన సమయంలో జాగ్రత్తగా వాయిదాలు వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. మనోధైర్యాన్ని కోల్పోకుండా నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది. అనవసరమైన భయాందోళనకు గురి కావద్దు. లాభంలో శని చక్కటి కార్యసిద్ధిని ప్రసాదిస్తున్నారు. తోటివారితో సంతోషంగా గడిపే కాలం ఉన్నది. అన్ని విధాల మేలు జరుగుతుంది. ప్రధాన కార్యక్రమాల్లో ఈ వారంలో గురువు యొక్క వక్ర గమనము, మిథున ప్రవేశము రావడం వల్ల వృషభ రాశి వారికి శుభం జరుగుతుంది. దైవ బలం పెరుగుతుంది. వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు శ్రీ సూర్యనారాయణమూర్తి ధ్యానం చేయటం మంచిది. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? సూర్యుడిని ప్రత్యక్షంగా దర్శించండి. ఎటువంటి దానాలు చేయాలి? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి. గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? మిథున రాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. 6వ రాశిలో రవి, కుజ, బుధులు, జన్మచంద్రుడు, తృతీయ కేతువు. అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. ఫలితాలు శుభప్రదంగా ఉంటాయి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అభివృద్ధి బ్రహ్మాండంగా ఉన్నది. లక్ష్యాలను త్వరగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారాన్ని పలు విధాలుగా విస్తరిస్తారు. ఆర్థిక విషయాల్లో విజయం ఉన్నది. పురోగతి లభిస్తుంది. అదేవిధంగా ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ఇతరుల విషయాల్లో గౌరవప్రదంగా వ్యవహరించండి. మనోబలాన్ని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. అనుభవజ్ఞుల ద్వారా అభివృద్ధికి అవసరమైన సూచనలు స్వీకరించి దిగ్విజయంగా అమలు చేయండి. శ్రేయోదాయకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వస్త్ర ప్రాప్తి సూచితం. ధనధాన్యాది లాభాలుంటాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు విధంగా వ్యవహరించండి. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ వారం ఆనందోత్సాహాలతో గడుపుతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మెండుగా ఉంటాయి. మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి? మిథున రాశి వారు గురు ధ్యానం చేయడం చాలా ఉత్తమం. మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మిథున రాశి వారు గురువుని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? శనగలు దానం చేయండి. గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి కేవలం శుక్రగ్రహం మాత్రమే పంచమంలో యోగిస్తోంది. పంచమ శుక్ర బలం వల్ల ఆర్థికంగా సానుకూల ఫలితాలు సాధిస్తారు. ధనాదాయ విషయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. ఆలోచనలన్నీ ఆర్థిక పరంగా మేలు చేస్తాయి. ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఇది అనుకూలమైన కాలం. ముఖ్య కార్యక్రమాల్లో ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. తలపెట్టిన పనుల్లో ఆచితూచి వ్యవహరించండి. కానీ అవసరానికి మించిన ఖర్చులు లేకుండా చూసుకోండి. రుణ సమస్యలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో అలసట చెందకుండా ఎప్పటి పనులప్పుడే బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా, శాంతంగా ప్రారంభించి పూర్తి చేయండి. మనస్తాపాన్ని కలిగించేవారు ఉంటారు. మనోబలాన్ని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండండి.
చంచల బుద్ధి వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోండి. స్థిర బుద్ధితో లక్ష్యాలను పూర్తి చేయండి. తోటివారితో సామరస్యంగా ముందుకు సాగితే ఇబ్బందులు ఎదురుకావు. మనసులో ఏదో పెట్టుకొని ఆలోచిస్తూ ఉండకండి. సమయం చాలా విలువైనదని గుర్తించండి. శాంత చిత్తంతో వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. వారాంతంలో ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. వారు ఏ దేవతలను ఆరాధించాలి? నవగ్రహ స్థితి వ్యతిరేకంగా ఉంది కాబట్టి నవగ్రహాలని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం తీసుకొని అగ్నిహోత్రుడికి అర్పించండి. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది? సింహరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయండి. ఏకాదశంలో చంద్రగురులు, 4లో బుధ శుక్రులు, 2 రాశుల్లో 2 గ్రహాలు యోగించడం అంటే జంట గ్రహాలుగా ఒక రాశిలో ఉండి 2 గ్రహాలు, అందులో 4 గ్రహాలు శుభగ్రహాలు యోగించడం మంచిది. అదృష్ట యోగం సూచితం. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. ముఖ్య కార్యక్రమాల్లో ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి ఆర్థిక స్థితి గోచరిస్తోంది. తోటివారి నుండి కలిసి వస్తుంది. ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. వ్యాపారాన్ని పలు విధాలా విస్తరిస్తారు. వ్యాపారంలో నూతన ఆవిష్కరణలను చేస్తారు. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలాలు ఉంటాయి. పై అధికారులతో సౌమ్యంగా ముందుకు సాగాలి. చంచల స్వభావాన్ని వీడాలి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనోధైర్యం సర్వప్రధానమని గుర్తించాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదుర్కోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. వారం చివరి భాగంలో శుభవార్త ఆనందాన్ని ప్రసాదిస్తుంది. సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? సింహరాశి వారు విజయాలకై ఈశ్వర ధ్యానం చేయాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సూర్యుణ్ణి దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలతో పని లేదు. గురుగారు, ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి వారికి దివ్యంగా ఉన్నదండి. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో రవి, కుజ, శుక్రులు, దశమంలో చంద్రుడు, షష్ఠంలో రాహువు. అదృష్ట యోగం కొనసాగుతోంది. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇష్టకార్య సిద్ధి ఉన్నది. మనోబలంతో ముందుకు సాగితే విశేషమైన లాభాలను పొందుతారు. సాహసోపేతమైన నిర్ణయాలు ధర్మబద్ధమైన ఫలితాన్ని ప్రసాదిస్తాయి. తోటివారి సహాయ సహకారాలు త్వరగా సిద్ధిస్తాయి. తృతీయంలో శుక్రబలం అనుకూలంగా ఉన్నది. ఆర్థిక అంశాలలో మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. తగిన కృషి అవసరం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకోండి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ ముందుకు సాగండి. మేలు చేకూరుతుంది. గతానుభవంతో పనిచేసినట్లయితే అనుకూలంగా ఫలితాలు సిద్ధిస్తాయి. అందరితో ప్రేమగా, సౌమ్యంగా, వాత్సల్యంతో ముందుకు సాగాలి. సమాజంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలను తగ్గించే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం శుభప్రదం. కన్యా రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కన్యా రాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయి. విష్ణు సహస్రనామం చదువుకోవటం మంచిది. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? విష్ణువుని దర్శిస్తే మేలు జరుగుతుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా ఉన్నాయండి. ద్వితీయంలో బుధ శుక్రులు, 9లో గురువు, 6లో శని, 11లో కేతువు. వ్యాపారంలో శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు. నూతన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. సృజనాత్మక ధోరణితో ముందుకు సాగండి. పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి. గ్రహబలం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో విజయం లభిస్తుంది. ప్రధాన కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. గ్రహబలం అన్ని విధాలా సహకరిస్తుంది. వ్యాపారంలో విశేషమైన అభివృద్ధి సూచితం. సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకొని లాభాలు గడించండి. భాగ్య బృహస్పతి యోగం చక్కని దైవబలాన్ని ప్రసాదిస్తుంది. సుఖ సంతోషాలున్నాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో ముందడుగు వేస్తారు. ముందస్తు ప్రణాళికలతో ఆటంకాలు దూరం అవుతాయి. ఉద్యోగంలో ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది. నూతన వస్తు ప్రాప్తి ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందించే అంశాలున్నాయి. కీలక విషయాల్లో సర్దుకుపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. వారాంతంలో ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. తులారాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు సూర్య ధ్యానం చేయటం మంచిది. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు?
సూర్యుడు ద్వితీయంలో ఉన్నారు, సూర్యుడిని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి. గురుగారు, ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది? వృశ్చిక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. జన్మ శుక్రయోగము, దశమ కేతు యోగం. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది. ఆ దిశగా మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఏ దిశగా? ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన బలం జన్మ శుక్రుడు ప్రసాదిస్తాడు. నిరంతర సాధన విజయానికి సంకేతమని గుర్తించండి. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ప్రయత్న కార్యసిద్ధి ఉన్నది. ముఖ్య కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో నిరంతర కృషి అవసరం. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించడం ద్వారా మేలు జరుగుతుంది. నూతన విషయాలను ఎక్కువగా పరిశోధన చేస్తూ మీ అభివృద్ధికి అవసరమయ్యే అంశాలలో లోతుగా సాధన చేయండి. వ్యాపారంలో నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవడం ద్వారా మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. మాట్లాడేటప్పుడు మాటలో సౌమ్యం, ప్రేమ 2 ఉండేట్టుగా చూసుకోండి. అష్టమంలో గురువు అనుకూలించట్లేదు. అనవసరమైన విషయాల్లో లోతుగా ఆలోచించవద్దు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? వృశ్చిక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? వృశ్చిక రాశి వారు ప్రధానంగా సూర్యుడిని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? ధనుస్సు రాశి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. సప్తమంలో చంద్రగురులు, ద్వాదశంలో శుక్రుడు, తృతీయంలో రాహువు. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. చేపట్టే కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. ఆశయాలకు తగ్గట్టుగా తగినంత కృషిని చేయండి. ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. ప్రధాన కార్యక్రమాల్లో మేలు జరుగుతుంది. దైవబలం అనుకూలిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మనోబలంతో చేసే కార్యాలు విజయాన్నిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కలిసి వస్తాయి. తోటివారితో శాంతంగా ముందుకు సాగండి. శ్రేయస్సు పెరుగుతుంది. సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో గతానుభవంతో పనిచేయండి. బద్ధకాన్ని దరిచేరనివ్వకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటే శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో స్థానచలన సూచనలున్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ధ నిలపండి. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. డబ్బులు ఇస్తే తిరిగి రావు కాబట్టి ఆలోచించి ఆర్థికంగా జాగ్రత్తగా ముందుకు సాగండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ వ్యవహరించండి. ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? ఈశ్వర ధ్యానం చేయాలి. ధనస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి? ధనుస్సు రాశి వారు సూర్యుడిని దర్శిస్తే మేలు జరుగుతుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? సూర్యప్రీతిగా గోధుమలు కొద్దిగా దానం చేయండి. గురుగారు, ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి దివ్యంగా ఉన్నదండి. 6 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో రవి, కుజ, శుక్ర, బుధులు. షష్ఠంలో చంద్రుడు, తృతీయంలో శని. గ్రహబలం సదా అనుకూలంగా ఉన్నది. మంచి కార్యం, మంచి శుభాలు జరుగుతాయి. మంచి శుభకాలం కొనసాగుతోంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తిపరంగా నైపుణ్యాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. లాభంలో 4 గ్రహాలు విశేషమైన కార్యసిద్ధిని ప్రసాదిస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధికి సంబంధించిన వార్త ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. సొంతగా తీసుకునే నిర్ణయాలు విశేషమైన లాభాన్ని ఇస్తాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. మీరు చేసే ప్రయత్నాల ద్వారా విజయం లభిస్తుంది. కార్యసిద్ధి గొప్పగా ఉంటుంది. బుద్ధి విశేషంగా పనిచేస్తుంది. సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా పనిచేసే అవకాశం ఈ వారం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం ఉన్నది. స్వస్థాన ప్రాప్తి సూచితం. ఆరోగ్యం అనే విధాలా సహకరిస్తుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. శాంతియుతమైన జీవన విధానం కొనసాగుతుంది. బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మకర రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? 6 గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది? దానాలతో పని లేదు. గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. పంచమంలో గురువు, దశమంలో రవి. అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో శుభాలు జరుగుతాయి. అధికార యోగం సూచితం. ఉన్నత స్థితి కలుగుతుంది.
పదవీ యోగం ఉంటుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండండి. అభివృద్ధికి తోడ్పడే ఆలోచనలు చేయండి. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. బంగారు భవిష్యత్తుకై బాటలు వేస్తారు. ప్రతిఫలం బాగుంటుంది. ఆత్మవిశ్వాసం సదా రక్షిస్తుంది. చేపట్టే కార్యక్రమాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం సహకరిస్తుంది. చేపట్టే కార్యక్రమాల్లో దైవబలం తోడవుతుంది. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఇదే విధంగా సద్భావనతో సకాలంలో వ్యాపారంలో పనిచేయాలి. వ్యాపార అభివృద్ధికై బలమైన ప్రయత్నాలు చేయండి. మృదు సంభాషణతో ముందుకు సాగండి. సంబంధ బాంధవ్యాలు బలపడటమే కాకుండా అన్ని విధాల ప్రశాంతత లభిస్తుంది. మిత్రుల అండ సమిష్టి విజయాన్ని ప్రసాదిస్తుంది. మనోబలంతో ముందుకు సాగండి. మేలు చేకూరుతుంది. కలహాలకు తావివ్వకుండా సామరస్య ధోరణితో నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల సూచనలు కలిసి వస్తాయి. సందర్భానుసారంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. వారాంతంలో ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కుంభరాశి వారు ఈశ్వర ధ్యానం చేయటం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? కుంభరాశి వారు ఈశ్వరుని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి? చంద్రప్రీతిగా బియ్యం దానం చేయండి. గురుగారు, మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి 2 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. భాగ్యంలో శుక్రుడు, షష్ఠంలో కేతువు. భాగ్య శుక్రయోగం ఆర్థిక పరిపుష్టిని ప్రసాదిస్తుంది. అవసరాలకు ధనం చేతికి అందుతుంది. మీ విజ్ఞానం ఆర్థిక పరంగా విజయాన్ని ప్రసాదించడమే కాకుండా ప్రణాళికల్ని కూడా సిద్ధం చేస్తుంది. కృషి ఫలిస్తుంది. ఉద్యోగంలో క్రమశిక్షణతో పనిచేయాలి. గిట్టని వారు తప్పుదోవ పట్టిస్తారు. నిందారోపణలు మోపేవారు ఉంటారు. ఆత్మవిశ్వాసం సర్వదా సర్వప్రధానం. గ్రహావేశాలకు గురి కావద్దు. ఆగ్రహావేశాలకు గురి కావద్దు. ఆటంకాలను తెలివిగా అధిగమించాలి. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. నిరుత్సాహపరిచే సంఘటనలకు దూరంగా ఉండండి. చెడు ఊహించవద్దు. మనోబలంతో ముందుకు సాగండి. చంచల నిర్ణయాల వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోండి. గ్రహబలం మిశ్రమంగా ఉన్నది కాబట్టి ఏకాగ్రత పెంచండి. మొహమాటంతో ఖర్చులు పెరగకుండా చూసుకోండి. కుటుంబ పరంగా బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోండి. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఇబ్బందులు రావు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. తగిన విశ్రాంతి అవసరం. శాంతంగా సంభాషించండి. ధర్మబద్ధమైన మీ సత్ప్రవర్తన మీకు ఎంతగానో మేలు చేస్తుంది. సమాజంలో గుర్తింపుని ప్రసాదిస్తుంది. పూర్వపుణ్యం సదా ముందుకు నడిపిస్తుంది. మీనరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహాలని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? నవధాన్యము అగ్నిహోత్రుడికి అర్పించండి. గురుగారు, ఈనాటి వారఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది, అలాగే ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది ఇత్యాది అంశాలు వారందరికీ తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు. వీక్షించారుగా, ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.